తెలంగాణ వ్యాప్తంగా మరో 4 రోజుల పాటు ఎండలు మండిపోనున్నాయి. వేడి గాలుల తీవ్రత ఎక్కువ కానుంది. పలు జిల్లాలకు హీట్ వేవ్ రెడ్ అలర్ట్ జారీ చేశారు. మరికొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్, యెల్లో అలర్ట్ జారీ చేశారు. వచ్చే వారం రోజుల పాటు 41 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది అంటున్న వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్తో మా ప్రతినిధి సుష్మిత ఫేస్ టు ఫేస్ చూద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతూ ఉన్నాయి. అలాగే ఒకవైపు వడగాలుల తీవ్రత కూడా ఎక్కువగా కనిపిస్తోంది. అంతేకాకుండా ఇవాల్టి నుంచి అక్కడక్కడ థండర్స్టార్మ్ యాక్టివిటీ ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెబుతూ ఉన్నారు. అయితే రానున్న 5 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండే అవకాశం ఉందో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అంతా వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, వచ్చే 5 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? తెలంగాణలో గత 20వ తారీఖు నుంచి మే 20వ తారీఖు నుంచి ఇంచుమించు హీట్ వేవ్ లాంటి పరిస్థితులు ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణలోని జిల్లాల్లో కొనసాగుతున్నాయి. 44 నుంచి 46 డిగ్రీల వరకు కూడా వివిధ కొన్ని జిల్లాల్లో మనకి ఈ టెంపరేచర్లు కొనసాగుతున్నాయి. మనం హీట్ వేవ్ అలర్ట్లు కూడా పెట్టడం జరుగుతుంది. అయితే మరొక 4 రోజులు కూడా ఈ హీట్ వేవ్ పరిస్థితులు ముఖ్యంగా ఉత్తర తెలంగాణ అలాగే తూర్పు తెలంగాణలోని జిల్లాల్లో కొనసాగే అవకాశం ఉంది. అయితే మనం హీట్ వేవ్ అంటే మామూలుగా 45 డిగ్రీలు దాటితే ఎల్లో అలర్ట్ పెడతాము, 47.5 డిగ్రీలు దాటితే ఆరెంజ్ అలర్ట్, 50 డిగ్రీలు దాటితే రెడ్ అలర్ట్ పెట్టడం జరుగుతుంది. కానీ 7-8 రోజులు మించి 5-6 రోజులు కూడా దాటి ఒకే ప్రాంతంలో ఈ టెంపరేచర్లు ఇంత హై టెంపరేచర్లు ఉండడము, దానికి తోడు రాత్రి ఉష్ణోగ్రతలు కూడా మనకు అర్ధరాత్రి వరకు 35-36 డిగ్రీల వరకు కొనసాగుతున్నాయి. ఈ దృష్ట్యా ఈ రోజు నుంచి కొన్ని జిల్లాలకి మనం హీట్ వేవ్కి రెడ్ అలర్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. ఈ రోజు చూసినట్టయితే మనకి ఇటు ఈ జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెము, ఖమ్మము అలాగే పెద్దపల్లి జిల్లాల్లో రెడ్ అలర్ట్ ఉంది. ఇటు కుమరం భీము, మంచిర్యాల, కరీంనగరు, వరంగల్, హన్మకొండ, మహబూబాబాదు, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ఉంది. తెలంగాణ ఉత్తర తెలంగాణలోని మిగిలిన జిల్లాలు ఆదిలాబాదు, నిర్మల్, నిజామాబాదు, రాజన్న సిరిసిల్ల అలాగే మధ్య తెలంగాణలోని జనగాంలో ఎల్లో అలర్ట్ ఉంది. రేపు కూడా మనకి ఈ తూర్పులో ఉన్నటువంటి 4 జిల్లాలు జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలు ఈ రెడ్ అలర్ట్లోనే కొనసాగుతున్నాయి. మిగిలిన జిల్లాలు ఆరెంజ్ అలర్ట్లో కొనసాగుతున్నాయి. ఈ హీట్ అనేది మనకి 3-4 రోజులు కూడా ఇంచుమించు ఇదే స్థాయిలో కొనసాగి తర్వాత కొంచెం తగ్గే అవకాశం కనిపిస్తుంది. సో ఈ మధ్య చూస్తున్నాం, వడదెబ్బతో పూర్తి కూడా 32 మందికి పైగా కూడా మరణించిన పరిస్థితి. సో అంత మేర కూడా వడగాలుల తీవ్రత అనేది కనిపిస్తూ ఉందా సార్? అంటే రెడ్ అలర్ట్ జారీ చేయడం ఎందుకంటే 50 డిగ్రీస్ వరకు వచ్చే అవకాశం ఉందా? ఇది టెంపరేచర్ ఇంకా ఈ స్థాయిని మించి పెరిగే అవకాశం ఉందని కాదండి. ఇది ఏంటంటే పెర్సిస్టెన్స్ ఆఫ్ హీట్. ఒకే ప్రాంతంలో 45 డిగ్రీల పైబడి 5-6 రోజులు ఉంటే అది ఇంచుమించు 47-48 డిగ్రీలు వచ్చితే ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుందో అటువంటి ఎఫెక్ట్ ఉంటుంది. సో మనం అయితే ప్రస్తుతం టెంపరేచర్లు ఈ స్థాయిని మించి పెరుగుతాయని భావించట్లేదు. 41 నుంచి 46 డిగ్రీల వరకే రాగల 4 రోజుల్లో కూడా కొనసాగే అవకాశం ఉంది. అయితే గత 6 రోజులుగా ఇదే రకమైన టెంపరేచర్లు ఉన్నాయి. మరొక 4 రోజులు అంటే ఇంచుమించు వారం నుంచి 10 రోజులు ఒక ప్రాంతంలో ఇంత హై టెంపరేచర్లు కొనసాగినట్టయితే అవి సివియర్ హీట్ వేవ్, ఎక్స్ట్రీమ్లీ సివియర్ హీట్ వేవ్ అంత ప్రభావాన్ని ప్రజారోగ్యం మీద చూపిస్తాయి. దీనివల్ల దానికి తోడు మనం చూస్తున్నాం గత 3-4 రోజుల్లో ఇంచుమించు 100కి పైబడి ప్రజలు ఈ హీట్ వేవ్, హీట్ స్ట్రోక్ గురయ్యి మరణించడం జరిగింది. సో ఆ రీత్యా ఇటువంటి కలర్ అలర్ట్స్ మనం పెట్టడం జరిగింది. చూసాం కదా, వచ్చే ఇంకా 4 రోజుల పాటు కూడా ప్రజలు ఎంతైనా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. ఒకవైపు హీట్ వేవ్ కూడా మరో 4 రోజుల పాటు కూడా రెడ్ అలర్ట్ కూడా కొన్ని ఏదైతే తూర్పు జిల్లాలకు అలర్ట్స్ జారీ చేసిన పరిస్థితి అయితే కానీ తూర్పు జిల్లాలకి రెడ్ అలర్ట్ ప్రకటించినట్టు కూడా చెప్తున్నారు. ఆ ప్రాంతాల్లో పూర్తిగా ప్రజలు జాగ్రత్త వహించాలని కూడా వాతావరణ శాఖ అధికారులు సూచిస్తూ ఉన్నారు. కెమెరామెన్ చందుతో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.